అందరికీ నమస్తే. మనం చర్చించబోయే విషయం చాలా సీరియస్ అయిన విషయం. ప్రతి ఒక్క యువతి యువకులకు షేర్ చేయండి ఈ వీడియో. దేని గురించి మాట్లాడుతున్నాము అని అంటే ఈ వీడియో చూడండి, పైన షేర్ చేశాను చూడండి. అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడి లవ్ చేసి తనతో పారిపోయి వెళ్ళిపోయింది. అంటే తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ కాస్త తన మరణానికి దారితీసింది. అంటే ఇది ఏంటి మేడం, ఎందుకు ఇలా జరుగుతున్నాయి, యువతి యువకుల్లో ఆలోచన విధానం సరిగా లేదు అన్నట్టు చాలా మంది పేరెంట్స్ బాధపడుతున్న విషయం ఇది. దీనికి మనం సైకాలజీలో మనం ఏమంటాము అనే దాని గురించి మనం చూద్దాం. దీన్ని మనం సైకాలజీలో ఏమని పిలుస్తామంటే అబ్సెసివ్ లవ్ డిసార్డర్ అంటామన్నమాట. వినండి, అబ్సెసివ్ లవ్ డిసార్డర్ అంటే ఏంటంటే ఎక్కువగా అతిగా మోజు ప్రేమ. అమ్మా నాన్న ఇక్కడ నాకు లవ్ చూపించలేదు, ఎవడో వచ్చి మధ్యలో నాకు వచ్చి లవ్ చూపించాడు కాబట్టి వాడి ప్రేమలో మాయలో పడిపోయి వాడు ఏమన్నా గాని తిట్టినా గాని కొట్టినా గాని వాడే కావాలనే పిచ్చి ప్రేమలో పడిపోతున్నారు. అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి, ఇద్దరికీ నేను ఇక్కడ సలహాలు ఇస్తున్నాను అనమాట. సో అయితే ఇది ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాని గురించి మనం ఆరా తీయలేం కాబట్టి మనం ఫర్దర్ గా మనం మ్యాటర్లోకి వెళ్దాము. పొసెసివ్నెస్ అనేది మెయిన్ రీజన్. స్వాధీన భావం, ఇది నేను స్వాధీనం చేసుకోవాలి, ఇది నేను చెప్పినట్టే వినాలి అన్నటువంటి ఆ పొసెసివ్నెస్ అనేది ఒకటి. ఇంకొకటి వచ్చి టాక్సిక్ రిలేషన్షిప్. ఇక్కడ వినండి, విషపూరిత ప్రేమ అంటే ముందుగా మంచిగా నటించడం, ఆ అమ్మాయితో అన్ని మంచిగా మాట్లాడడం, నిన్ను నేను బాగా చూసుకుంటాను, నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత రాణిలా చూసుకుంటాను, లేదంటే నిన్ను రాజులా చూసుకుంటాను, ఇలాంటి మాటలన్నీ చెప్పిన తర్వాత వాళ్ళకి ఒక పాయిజన్నెస్ అనే మాటల ద్వారా వాళ్ళని తీసుకెళ్లిపోయి మ్యారేజ్ చేసుకుందాము, మన ఇంట్లో ఒప్పుకోకపోయినా మన వెళ్ళి పెళ్లి చేసుకుందాము అనే మాటల వల్ల వాళ్ళు వచ్చి ఆ భ్రమలో వెళ్ళిపోతారండి. మెయిన్ గా చెప్పాలంటే దానివల్ల ఈ టాక్సిక్ రిలేషన్షిప్ అనేది మెయిన్ గా దానివల్లనే ఇక్కడ కారణం అవుతుంది. ఇంకొకటి వచ్చి పాథలాజికల్ జెలసీ, అంటే అతిగా అనుమానించడం. ఏంటి పాథలాజికల్ జెలసీ ఏంటి మీరు అంటున్నారేమో. పాథలాజికల్ జెలసీ అంటే అతిగా ఆమె పెళ్ళైన తర్వాత వేరే అబ్బాయితో ఎవరితో అన్నా మాట్లాడుకోండి, నన్ను ప్రేమించినట్టే నాకు మాటలు చెప్పినట్టే ఇంకొకరితో కూడా అలా చేసిందేమో, లేకపోతే ఆ అబ్బాయిని అనుకోండి అబ్బాయి కూడా అలా చేశాడేమో, ఇలా అనుమానాలు అనేది అక్కడ స్టార్ట్ అవుతాయి. ఆ అనుమానం కాస్త వాళ్ళ చావుకే కారణమవుతుంది. అర్థం చేసుకున్నారా? తర్వాత ఎమోషనల్ డిపెండెన్సీ, నేను అన్నట్టు తల్లి గాని తండ్రి గాని వాళ్ళకి ఎటువంటి ప్రేమ ఇవ్వలేనప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర నాకు ప్రేమ దొరుకుతుంది, వీడంటేనే నాకు సర్వస్వము, ఆమె అంటేనే నాకు సర్వస్వము అన్నటువంటి ఒక గుడ్డి నమ్మకంతో వాళ్ళు వెళ్ళిపోయి పెళ్లిళ్ళు చేసుకునేసిన తర్వాత కొన్ని అనుమానాల వల్ల, కొందరు చెప్పే మాటల వల్ల, వీటి వల్ల అన్నిటికీ సమస్యలు వస్తాయి. మేడం మీరు ఏమంటారు, దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మీరు ఫస్ట్ యువతి యువకులు అర్థం చేసుకోండి. రియల్ లవ్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక 5-6 మీరు గుర్తుపెట్టుకోవాలి. రెస్పెక్ట్, ఒకరినొకరు గౌరవించుకోవడం. సెకండ్ వన్ వచ్చేసి ఫ్రీడమ్ అండి. ఇద్దరికి కూడా ఫ్రీడమ్, టోటల్ ఫ్రీడమ్ ఉండాలి. వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వాల్సిందే. ట్రస్ట్, నమ్మకం, అనుమానం పిశాచిని వదిలేసి నా పెళ్ళామంటే ఇది అన్నది ఒకటి. ఇంకొకటి ఎమోషనల్ మెచ్యూరిటీ. ఆ మెచ్యూరిటీ లెవెల్ వచ్చేదాకా పెళ్లి అనే ప్రస్తావన తీసుకురాకండి, లవ్ అనే ప్రస్తావన తీసుకురాకండి, బీ ఫ్రెండ్స్. అండ్ దెన్ యాక్సెప్టెన్స్ ఈవెన్ ఆఫ్టర్ రిజెక్షన్. తను ఏదని చెప్పినా కూడా తన మాటలకి మీరు రెస్పెక్ట్ ఇవ్వడము, తనని అర్థం చేసుకోవడము, ఇవన్నీ చేస్తే తప్ప మీకు రియాలిటీ ఏంటి, రీల్ ఏంటి అనేది మీకు అర్థం కాదు. ప్రతి ఒక్క యువతి యువకులకు దీన్ని షేర్ చేయండి. బీ కేర్ఫుల్ చూసింగ్ ద వైఫ్ ఆర్ హస్బెండ్. ఓకే, ఇది వైఫ్ అండ్ హస్బెండ్ కళ్ళ కాదలు అంటారండి తమిళ్లో. ఏమంటారంటే కళ్ళు మూసుకొని పోయి ప్రేమించేది. అర్థమైందా? సో అలాంటి ప్రేమల జోలికి వెళ్ళకండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడేంత వరకు, మీ ఇన్కమ్ మీరు తీసుకునేంత వరకు లవ్ అనే ప్రస్తావన తీసుకురాకండి. తల్లిదండ్రులకు ముఖ్యంగా చెప్తున్నాను, మిమ్మల్ని వదిలి వెళ్ళడానికి వాళ్ళకి మనసు రాకూడదు. మా అమ్మ నాన్న చూసిన వాడిని పెళ్లి చేసుకుంటాము అనే మాట తీసుకురావాలంటే మీరు ముందుగా మారండి, దయచేసి మారండి. ఇదే నేను చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.